ఇన్ఈక్వాలిటీలో కాంప్లిమెంటరీ కేసు ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ ఈక్వల్ టు వై, ఇది ఒక కాంప్లిమెంటరీ పెయిర్ అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ ఈక్వల్ టు వై, ఇది ఒక కాంప్లిమెంటరీ పెయిర్ అవుతుంది. ఇలాంటి కంక్లూజన్స్ మనకు ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఎయిదర్ ఆర్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి కంక్లూజన్స్ ఉన్నప్పుడు ఎయిదర్ ఆర్ తీసుకోవాలి అంటే రెండు కంక్లూజన్స్లో మూమెంట్ పాసిబుల్ అవ్వాలి, కానీ కండిషన్ని ఫాలో అవ్వకూడదు. అప్పుడు ఆ రెండు కంక్లూజన్స్ మధ్య మనం ఎయిదర్ ఆర్ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రెండు కంక్లూజన్స్ ఇచ్చాడు. ఆ రెండు కంక్లూజన్స్ ట్రూఆ కాదా అన్నది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ కంక్లూజన్ వి గ్రేటర్ దాన్ ఎస్, అంటే మనం వి నుండి ఎస్కి మూవ్మెంట్ చెక్ చేసుకోవాలి. వి నుండి ఎస్కి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ వి నుండి యూకి మూవ్ అవ్వాలి. ఈక్వల్స్ టు కాబట్టి వి నుండి యూకి మనం మూవ్ అవ్వగలం. అలాగే యూ నుండి టీకి కూడా మూవ్ అవ్వగలం, టీ నుండి ఎస్కి కూడా మనం మూవ్ అవ్వగలం. అంటే ఇక్కడ మనకి వి నుండి ఎస్కి మూవ్మెంట్ అనేది పాసిబుల్ అయింది. మూవ్మెంట్ పాసిబుల్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం కండిషన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కంక్లూజన్లో మనకి గ్రేటర్ దాన్ ఉంది, అంటే మూవ్మెంట్లో మనకి అట్లీస్ట్ ఒక లెస్ దాన్ లేదా గ్రేటర్ దాన్ ఉండాలి. మనం మూవ్మెంట్ని చెక్ చేసుకుంటే మనకి ఎక్కడా లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ లేదు. అంటే మూవ్మెంట్ పాసిబుల్ అవుతుంది కానీ కండిషన్ ఫాలో అవ్వట్లేదు ఈ కంక్లూజన్, కాబట్టి ఇది ట్రూ కాదు. నెక్స్ట్ కంక్లూజన్ని మనం చెక్ చేసుకుంటే ఎస్ ఈక్వల్స్ టు వి, ఎస్ ఈక్వల్స్ టు వి ఆర్ వి ఈక్వల్స్ టు ఎస్. ఇక్కడ మనం వి నుండి ఎస్కి మూవ్మెంట్ చెక్ చేసాం కదా, మూవ్మెంట్ పాసిబుల్ అయింది, అంటే ఇక్కడ కూడా మనకి మూవ్మెంట్ పాసిబుల్ అవుతుంది. కానీ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది ఈ కేసులో కూడా, ఎందుకంటే మనకి కంక్లూజన్లో ఈక్వల్స్ టు ఉంటే మూవ్మెంట్లో కూడా ఈక్వల్స్ టు మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఈక్వల్స్ టు మాత్రమే లేదు కాబట్టి ఇది కూడా మూవ్మెంట్ పాసిబుల్, కండిషన్ ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ రెండు కంక్లూజన్స్ని మనం చెక్ చేసుకుంటే వి ఈక్వల్స్ టు ఎస్, వి గ్రేటర్ దాన్ ఎస్, అంటే ఇది కాంప్లిమెంటరీ పెయిర్ అవుతుంది. కాంప్లిమెంటరీ పెయిర్ మధ్య మనం ఎయిదర్ ఆర్ తీసుకోవచ్చు, రెండింటిలో మూవ్మెంట్ పాసిబుల్ అయ్యి కండిషన్ని ఫాలో అవ్వకపోతే. మరి ఇక్కడ రెండింటిలో మూవ్మెంట్ పాసిబుల్ కానీ కండిషన్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈ రెండింటి మధ్య మనం ఎయిదర్ 1 or 2 అని తీసుకోవచ్చు.